హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా యొక్క యూట్యూబ్ ఛానల్‌కు కొత్తగా విజిట్ అయినట్లయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి. ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేసి అయితే వీడియోకి అయితే సపోర్ట్ అనేది చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మనకు సైనిక్ స్కూల్లో మనకు ఉద్యోగుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకు 9 రకాలుగా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో క్వార్టర్ మాస్టర్ అండ్ మెడికల్ ఆఫీసర్, టీజీటీ ఇంగ్లీష్, స్కూల్ కౌన్సిలర్, బ్యాండ్ మాస్టర్, క్రాఫ్ట్ అండ్ వర్క్షాప్, హార్స్ రీడింగ్, ఎల్డీసీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇవైతే పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో. అలాగే కింద ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క పోస్టులు మరియు పోస్టుల ఏజ్ అండ్ దాని యొక్క శాలరీ గురించి ఇక్కడ ముందు మనం ఇక్కడ చూసుకుందాం. అలాగే కిందనైతే మీకు ఒకైతే పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్లో వెళ్ళైతే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు, మొత్తం ఏజ్ లిమిట్, ఇవంతా అయితే చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కింద సెలెక్షన్ ప్రాసెస్ గురించి కూడా చూసుకున్నట్లయితే ముందు మనకైతే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనము ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే మనం ఫస్ట్ ఇక్కడ ఫీజు గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీస్ వారు ఎవరైతే ఉంటారో వారికి 300 పెట్టి అయితే దీని అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీస్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు 200 పెట్టి అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మనకు పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ను ఫిలప్ చేసుకొని మన యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గొల్లపార అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీనికైతే మనము ఫార్వర్డ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలనేది కూడా ఇక్కడ చూద్దాం. మనము ఈ యొక్క ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. పీడిఎఫ్లో కూడా ఉంది మనకి ఈ ఫాము. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ మన ఫోటో అయితే రీసెంట్గా దిగిన ఫోటో ఏదైతే ఉంటుందో అక్కడ ఫోటో అక్కడ అతకబెట్టుకోవాలి. తర్వాత మనము ఏ పోస్ట్ అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ పోస్ట్ గురించి, నెక్స్ట్ మన క్యాస్ట్ ఎస్సీనా, బీసీనా, ఓసీనా ఏదనేది అక్కడ, తర్వాత మన నేము, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్ అండ్ ఫాదర్ నేము, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ అయితే మీరు ఫిలప్ అనేది చేసుకోవాలి. జనరల్గా మన అడ్రస్తో సహా మొత్తం పిన్ కోడ్తో సహా అంతా మనము డోర్ నెంబర్ అండ్ మీ యొక్క సిటీ, ఏరియా నేమ్, ఇవన్నీ అయితే మీరు ఫిలప్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఏమైతే చేశారో ఆ ఎడ్యుకేషన్ అండ్ సబ్జెక్ట్ ఏంటనేది అది, ప్లస్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో చేశారనేది ఆ యూనివర్సిటీతో పాటు మొత్తం అక్కడ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఇంతకుముందుకు మీరు ఏమైనా వర్క్ చేస్తే ఎక్కడ వర్క్ చేశారు, ఏ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు అనేది మొత్తం రాసుకోవాలి. అలాగే మీకు టెక్నికల్ నాలెడ్జ్ అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే అవి కూడా అందులో పెట్టాలి. తర్వాత ఇలా చేసిన తర్వాత ఇక్కడ డేట్ అండ్ సిగ్నేచర్ చేసి మీరైతే పోస్ట్ అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఉంది. మరి ఈ నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేయండి.